వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంకా రిజల్ట్ రాకముందే అధికార మార్పు తప్పదని ఫిక్స్ అయిపోయారు. అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ వైపు కొంతమంది అడుగులు పడుతున్నాయి. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లోకి వెళ్లేందుకు చాలా మంది అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. టీడీపీ పవర్లోకి వస్తుందని విశ్వాసంతో కీలక పోస్టింగ్ల కోసం అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రో టీడీపీ అని ముద్రపడిన అధికారులు, వైసీపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరించిన వారు సైతం చంద్రబాబు ప్రాపకం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు విదేశాలకు వెళ్లడంతో 2 రోజుల నుంచి ఆయనతో టచ్లోకి వెళ్లేందుకు పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో చాలా మంది అధికారులకి పోస్టింగ్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని, తమను గుర్తించాలనే తలంపుతో వేర్వేరు రూట్లలో ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే బీజేపీ, జనసేన నేతలతో కీలక పోస్టింగ్ల కోసం తమ పేర్లను సిఫార్సు చేయించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నామని లోకేష్ ఇప్పటికే ప్రకటించడంతో పలువురిలో అలజడి మొదలైంది. దీంతో ముందుగానే పలువురు అధికారులు అలర్ట్ అవుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అలా చేయాల్సి వచ్చిందని, తాము టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.